హింట్ అన్ని క్వశ్చన్ మార్క్ తోటి ఒక మూవీ మైత్రి మూవీ క్రియేషన్పై మైత్రి మేడం గారు స్టార్ట్ చేయటం, తర్వాత జయరామ్ తేజ అనేది ఇంట్రొడక్షన్ చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని త్వరలో ఈ స్టార్టింగ్ జరుగుతుంది. కథ మొత్తం ఫైనలైజ్ అయింది. మైత్రి గారు రెండో మూవీ ప్రొడక్షన్ నెంబర్ 2 ఆల్రెడీ 1 కూడా స్టార్ట్ చేశారు, అది అయిపోయింది, ఫినిష్ చేశారు, సెన్సార్ కూడా అయిపోయింది, రిలీజ్ కూడా అయింది. ఇది నెంబర్ 2 అండి. అలాగే మేడం గారు మంచి మంచి సినిమాలు తీస్తూ మంచి యంగ్ డైరెక్టర్స్ని చందుని కూడా ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది చాలా ఈ రోజుల్లో చాలా గొప్ప విషయమేనండి. అలాగే కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ వర్షశ్రీ అండ్ నవీన్ కుమార్ని కూడా ఇంట్రడ్యూస్ చేయటం, వాళ్ళకి పోస్ట్ కలెక్షన్లో చాలా మిగిలిపోతుందండి. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ వీళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైన రేట్లో అనుకూలమైన ప్రైజ్లో కూడా వస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి కలయికతో ఈ సినిమా స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, మంచి విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. మైత్రి మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2లో హింట్ అనే చిత్రాన్ని మైత్రి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పుడు మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. హీరో జయరామ్ తేజ్ చాలా చక్కగా ఉన్నారు, చాలా స్మార్ట్, మంచి ఫ్యూచర్ ఉండాలని. ఈ సినిమా మంచి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లరు అన్నీ ఉన్నాయి ఇందులో. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి క్షణం ఉత్కంఠగా ఉంటుంది. ఈ కథ ఆల్రెడీ నాకు మైత్రి గారు చెప్పారు. ఈ సబ్జెక్ట్ని నేను ఫస్ట్ వినడం జరిగింది, కాకపోతే నేను చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, అందుకు నేను చాలా అభినందిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ ఆల్ ఎంటైర్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. విష్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ ఆల్. మీ కృష్ణ సాయి. హాయ్ అండి, నా పేరు చందు బిజుగా. ఆల్మోస్ట్ 15 years నుంచి నేను మన టీవీ ఇండస్ట్రీలో యాజ్ అ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక వెబ్ మూవీ కూడా ఒకటి కంప్లీట్ చేసాము. సో సడన్గా మన ప్రొడ్యూసర్ గారు పరిచయం అయ్యారు. మన ఒక సీరియల్కి మేడం వచ్చి తన దగ్గర మంచి స్టోరీ లైన్ ఉంది అంటే, సరే మేడం అది మా స్టోరీ విన్నాను, లైన్ అయితే చాలా బాగుంది, మంచి చేయొచ్చు, దాన్ని చాలా బాగా చేద్దాం మేడం ఇది అంటే, సరే అని తనతో మాట్లాడి తను 2-3 డిస్కషన్స్ తర్వాత నన్ను డైరెక్టర్గా తను సెలెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట దాన్ని విన్న తర్వాత. సో దీన్ని ఇప్పుడు ఎక్కువ దీని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను, ఎందుకంటే మాటల కన్నా చేసి చూపించిన తర్వాత ఎక్కువ మాట్లాడుతాను. అప్పుడు రిలీజ్ అయిన తర్వాత నేను దాని తర్వాత అప్పుడు మాట్లాడి దాని గురించి చెప్తాను విషయం. ఓకే, ఇప్పుడు ఏంటంటే జస్ట్ ప్రూవ్ చేసుకోవాలి అంతే, దట్స్ ఆల్. దాని తర్వాత నేను మాట్లాడేది సినిమా గురించి అయినా నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఈజ్ జయరామ్ తేజ. నేను ఒక సీరియల్ యాక్టర్గా ఉండి జస్ట్ నా లైఫ్ ఎలా అంటే వెళ్ళిపోతుంది చాలే అనుకున్నాను. బట్ ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ మైత్రి గారు నా అంటే వీడియోని కానీ లేదంటే నేను ఆడిషన్ ఇస్తున్నప్పుడు నా యాక్టింగ్ని కానీ చూసి, అరే ఈ కుర్రోడు బాగా యాక్ట్ చేస్తున్నాడు, దీనికి ఏదైనా మంచి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి నాలో ఉన్న యాక్టింగ్ని గుర్తించి మైత్రి గారు, నెక్స్ట్ వచ్చి చందు గారు అంటే డైరెక్టర్ గారు అనమాట, వీళ్ళిద్దరూ కలిసి ఒక స్టోరీని అనుకున్నప్పుడు చాలామంది యాక్టర్స్ని అయితే చూసారంట. కానీ మైత్రి గారి దృష్టిలో అంటే ప్రొడ్యూసర్ మైత్రి గారి దృష్టిలో నేను అనేది ఒక యాక్టర్గా, అరే ఈ కుర్రోడైతేనే బాగుంటుంది మన క్యారెక్టర్కి యాక్సెప్టెడ్ అని చెప్పేసి నన్ను 1-2 సార్లు చెక్ చేసుకుని వాళ్ళు ఒకసారి ఆఫీస్కి రమ్మన్నప్పుడు, అరే నాకేదన్నా ఒక జస్ట్ క్యారెక్టర్ ఇస్తారని అనుకున్నాను. కానీ డైరెక్ట్ నన్ను ఎదురుగుంట కూర్చోబెట్టి నువ్వే హీరో అనేటప్పటికి నా ఆనందానికి అంటే నాకు ఇంకా మాటలు అనేది రాలేదు. కానీ ఈరోజు నిజంగా వీళ్ళిద్దరికీ స్పెషల్ థ్యాంక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక మూవీకి హీరోగా నన్ను ఇంట్రడ్యూస్ చేయడం అనేది నిజంగా మైత్రి గారు అండ్ చందు గారు మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఎస్విఎన్ రావు గారు అంటే ఇక్కడ ఆఫీస్ కానీ లేదంటే నా విషయంలో, అరే ఇలా ఉంటే బాగుంటుంది కుర్రోడికి ఇంకా ఇలా డెవలప్ చేసుకుంటే ఇతన్ని ఇంకా డెవలప్ చేయడానికి లేదంటే పోస్టర్గా కానీ దేనికైనా సరే సార్ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. సార్ మీ అందరికీ కూడా నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే వర్ష గారు అండ్ నవీన్ గారు ఇద్దరు కూడా క్యాస్టింగ్లో, నా డ్రెస్లో కానీ నా యాక్టింగ్లో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎంతవరకు అయితే మనం గెయిన్ చేయగలం అనేది ప్రతిదీ కూడా వాళ్ళు సపోర్ట్గా ఉండి నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ మూవీనే ఫస్ట్ మూవీ కింద నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ మూవీ వచ్చి
చేశాను, ఓటీటీలో రిలీజ్ చేశాను, నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. సో ఈ మూవీతో నేను అందరి ముందుకు వద్దామని చెప్పేసి ఆల్ థియేటర్స్లో ఎంతవరకు అయితే మనకు పాసిబిలిటీ ఉంటుందో అన్ని థియేటర్లో ఈ హింట్ మూవీని నేను ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఇంకపోతే రావు గారికి ఫస్ట్ ఇది చెప్పినప్పుడు ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుందమ్మా, ఎలాంటి టెక్నీషియన్స్ కానీ ఎలాంటి వాళ్ళైనా కావాలి అనుకున్నా కూడా నేనున్నాను, బ్యాక్బోన్గా నేను ఉంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరంతా ఫార్వర్డ్ అవ్వచ్చు, కానీ కరెక్ట్ క్వాలిటీతో తీయండి, చక్కగా తీయండి ఫిల్మ్ అనేది. అది లో బడ్జెట్టా హై బడ్జెట్టా అని మాత్రం మీరు చూడకండి, చక్కగా తీసి దాన్ని తీసుకురండి బయటికి అని చెప్పి అన్నారు. చాలా సపోర్ట్ చేశారండి ఎస్విఎన్ రావు గారు. ఇప్పటి వరకే కాదండి, బిఫోర్గా కూడా అన్ని మూవీస్లో కానీ అన్ని విషయాల్లో కానీ సలహాల్లో కూడా చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆయన దగ్గరే నేను కార్డ్ తీసుకోవడం జరిగింది. ఆయన దగ్గరే ఈ మూవీని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, హింట్ మూవీని. కథ వరకు వచ్చేటప్పటికి మొత్తం హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ అండి. లాస్ట్ 10 minutes మాత్రమే మూవీ ఉంటుంది, అలాగని లాస్ట్లో టికెట్ తీసుకొని రాలేరు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఆ మూవీ చాలా ప్రతి ఒక్క క్లిప్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. చందు గారిని నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలాగే ఫీల్ అయ్యాను, ఇది ఒక ఇంగ్లీష్ మూవీ లాగా, అంటే ఒక ఇంగ్లీష్లో ఎలాగైతే అది మూవ్ ఆన్ అవుతూ బాగా చక్కగా వస్తుందో అలాగే ప్రతి క్లిప్ కూడా ఒక ఉత్కంఠంగా చూడాలి ప్రతి ఒక్కళ్ళు, ఈ ట్రెండ్లో నాకు కావాలి అని చెప్పి నేను చెప్పాను. అంతకుముందు కథ చెప్పినప్పుడు వేరేగా అనిపించింది, ఆ కథని మాడిఫైడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం, ఆ కథను రాసుకుంటూ ఇప్పుడు ఉన్న ట్రెండ్లోకి తీసుకురావడానికి కొంత వ్యవధి పడుతుంది. ఆ టైంకి మేము ఇంకా ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని ముందుకు వస్తాం. చందు గారిని నేను సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే హీరో జయరామ్ తేజ, అబ్బాయి యాక్చువల్గా సీరియల్లో చాలా వాటిల్లో చేశాడు. నేను సీరియల్ ఫ్రేమ్స్లో కొన్నిట్లో చూశాను, నాకు బాగానే అనిపించాడు, హైటు వెయిట్. యాక్చువల్గా నేను అడవిశేషు గారిని అనుకుంటూ వచ్చాను ఎప్పటి నుంచో, ఎప్పుడు ఈ అబ్బాయిని చూడకముందు. సరే కొంచెం ఒక ఈక్వల్ యాంగిల్లో ఆల్మోస్ట్ అలాగే ఉన్నాడు, బాగుంది, చేయగలడు మాస్గా అని చెప్పేసి నాకు చాలా బలంగా అనిపించింది. వాళ్ళిద్దరిని ఒక పిల్లర్స్లా పెట్టుకొని చక్కగా దీన్ని చేయొచ్చు. నాకు ఇంకా టీం కూడా మంచి టీం దొరికింది. ఆ టీం మొత్తం నాకు వర్షశ్రీ గారు కానీ వీళ్ళు కాస్టింగ్ అంతా కూడా చక్కగా చూస్తారు. అలాగే ఇంకొక అమ్మాయి ఉంది, తన్ని కూడా మేము అంటే ఆర్టిస్టు, సో తన్ని కూడా మేము తీసుకుంటున్నాం. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ని మేము మాత్రమే డిజైన్ చేసాం, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళని ఎవరినైతే మనకి కరెక్ట్గా మనకి బిజినెస్ అవుతుందో లేకపోతే ఎలా కరెక్ట్గా మనకి దానికి యాప్ట్ అవుతారో వాళ్ళందరినీ చూసుకొని చక్కగా వాళ్ళందరినీ కూడా మేము డిజైన్ చేయాల్సి ఉంది. ఇంకా సాంగ్స్ వరకు వెళ్ళలేదు, స్క్రిప్ట్లో నుంచి మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది. సో హింట్ మూవీని సక్సెస్ చేయడానికి హీరో గారు రెడీగా ఉన్నారు, డైరెక్టర్ గారు రెడీగా ఉన్నారు, ప్రమోషన్ చేయడానికి ఎస్విఎన్ రావు గారు రెడీగా ఉన్నారు. నాకు ఇంకా హ్యాపీ. నేను ఇంకా కొంచెం కొద్ది రోజుల్లో ఒక డేట్ని ఫిక్స్ చేసుకుని మీ అందరి ముందుకు వస్తాను. ఈ మూవీ ఖచ్చితంగా ప్రేక్షకులకి అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ హింట్ మూవీతో ఒక మైత్రి రెడ్డి ఏంటన్నా ఇక్కడ ఇందులో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ ఒక హీరో కానీ ఒక డైరెక్టర్ కానీ ఎక్స్పోజ్ అవుతారు ఖచ్చితంగా అన్న కాన్ఫిడెంట్ మీద నేను ఈ కథని బయటకు తీసుకొస్తున్నాను. కథ చెప్పినప్పుడు నార్మల్గా అందరికీ యాజ్ యూజువల్ ఎవరు చెప్పుకున్నా కూడా ఎవరి కథ వాళ్ళకి హైలైట్గానే ఉంటుంది, కానీ ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. హింట్ మూవీని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ డైరెక్టర్ని అండ్ హీరోని అందరినీ బ్లెస్ చేయమని కోరుకుంటున్నారు ప్రేక్షకుల్ని. థ్యాంక్ యూ సో మచ్.